గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని 4వ డివిజన్ పరిధిలోని 9వ సచివాలయంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. సచివాలయంలో మొత్తం 9 మంది ఉద్యోగులుండగా వారిలో 5 సిబ్బంది మాత్రమే విధులకు హాజరయ్యారు. ఈ విషయంపై ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలోని అటెండెన్స్ రిజిస్టర్ ఉద్యోగుల పనితీరును పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సచివాలయాల సేవలను మరింత పటిష్టంగా చేయాలనే ఆలోచనతో సచివాలయాల సందర్శన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు. పట్టించుకోవడం కాదు, ఒక అర్హత ఉంటుంది పెన్షన్ ఇవ్వడానికి. 60 సంవత్సరాల తర్వాత మీకు ఎవరైనా ఇక్కడ ఇచ్చావు కదా, ఇప్పుడు ఏమి పెట్టారు ఎడిషన్. ఇప్పుడు మీరు ఆన్లైన్లో నోట్ చేస్తారు, ఇది రిజిస్టర్ రాస్తారు. ఇప్పుడు ఇది అయిందా 13/7 పెట్టారు. కానీ మీ లాగిన్ ఆన్లైన్ ఇవ్వండి ఇస్తారు సార్. అంటే దీవా ఎవరి పేరేంటి చెప్పండి. ఇచ్చినారు లేదా ఈరోజు లీవ్లో ఏదో లీవ్ ఎవరు పెట్టారు? అక్కడ మా వాళ్ళు ఉన్నారు కదమ్మా, ఎవరి కోసం చెప్తే పోతుంది. ఎక్కడ దాసిన బజారా? సరే చెప్పు, మన వాళ్ళు మాట్లాడి చేయిస్తారు. రేషన్ కార్డు కావాలా? గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పౌరులకు మరింత మెరుగైనటువంటి సేవలు అందించాలనేటువంటి ఆలోచనతో ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉండేటువంటి సచివాలయాల ద్వారా పెద్ద ఎత్తున ఈరోజు అనేక మందికి సర్టిఫికేట్లు కానీ, ట్యాక్స్ రెమిటెన్స్ కానీ, రెవెన్యూ కానీ, అలాగే వివిధ యాన్యుటీ కానీ, వెల్ఫేర్ కానీ, వీటికి సంబంధించినటువంటి సమస్యలను త్వరితగిన పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో ముఖ్యంగా సచివాలయ వ్యవస్థను మరింత పటిష్టంగా చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు నుంచి సచివాలయ సందర్శన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో కూటమి నాయకత్వంలో ఉన్నటువంటి కార్పొరేటర్లు కానీ, అలాగే వివిధ డివిజనల్ పార్టీ అధ్యక్షులు కానీ పెద్ద ఎత్తున సచివాలయాలకి విజిట్ చేసి పౌరులకు అందుతున్నటువంటి సేవల మీద వాళ్ళందరూ కూడా ఒకసారి విశ్లేషణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి శ్రీకారం చుడుతూ ఈరోజు 9వ సచివాలయానికి రావడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ప్రజలు కూడా అనేక రకాల సేవలు అందిస్తూ ఉన్నారు. సిబ్బంది కూడా మరింత పకడ్బందీగా, మరింత ఆలోచనతో ప్రజలకి మరింత సేవ చేసేటువంటి విధంగా ఇక్కడ సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా కొన్ని ఏర్పాట్లు చాలా అవసరం. ముఖ్యంగా ఇంటర్నెట్ కానీ, అలాగే శానిటేషన్ కానీ, వచ్చేటువంటి వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ కానీ, ఇవన్నీ కూడా మెరుగైనటువంటి అవసరాలు కూడా కొన్ని చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాటి మీద కూడా దృష్టి పెట్టి తప్పకుండా ప్రతి వారం కూడా కనీసం 2 నుంచి 3 సచివాలయాలు విజిట్ చేసి అక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే వ్యవస్థని మరింత పకడ్బందీగా, పటిష్టంగా ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా తయారు చేయాలంటే ఆలోచనతో ఈరోజు తూర్పు నియోజకవర్గంలో ప్రతి ఒక్క సచివాలయ సిబ్బందికి ముఖ్యంగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ప్రజలకు అవసరమైనటువంటి సేవలను ఎంతో పారదర్శకంగా, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క సందర్భంలో కూడా ప్రజలకు అవసరమైనటువంటి ఆర్టీజీఎస్ కానీ, అలాగే వీటి ద్వారా చేయాల్సినటువంటి సేవల మీద ప్రతిరోజు కూడా అనేక రకాలుగా ఫోన్లు చేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. కాబట్టి సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉంటూ కూటమి నాయకత్వం, కార్పొరేటర్స్ అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టి రాబోయేటువంటి 2-3 నెలల్లో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రతి ఒక్క సచివాలయంలో కూడా పకడ్బందీగా వచ్చేటువంటి ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఉత్తమమైనటువంటి సేవలు అందించి తూర్పు నియోజకవర్గంలో ప్రజల ఇబ్బందుల్ని, కష్టాలని తెలుసుకొని పనిచేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ తప్పకుండా ప్రతి ఒక్క వారం కూడా 2 నుంచి 3 సచివాలయాలు విజిట్ చేస్తాం. అక్కడ అటెండెన్స్ కానీ, వాళ్ళ పనితీరు కానీ, దీని మీద ఒక గ్రేడింగ్ పాయింట్స్ పెట్టి మున్సిపల్ అధికారులను ముఖ్యంగా కమిషనర్ గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ఎవరైతే తమ ఉద్యోగంలో కానీ, తమ వ్యాపకంలో కానీ ఉదాసీనంగా పని చేయకుండా ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులను సృష్టిస్తే మాత్రం సహించేది లేదని ఈ సందర్భంగా
తెలియజేస్తా ఉన్నాం. ఎవరికి ఇన్ఫామ్ చేయకుండా అకస్మాత్తుగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ స్పెషల్గా ఏదో ఇబ్బంది ఉందనేటువంటి విషయం కాదు, ఓవరాల్గా వచ్చాం. తప్పకుండా ప్రతి వారం కూడా 2 నుంచి 3 సచివాలయాలు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో విజిట్ చేస్తాను. ప్రతి ఒక్క సచివాలయ అవసరాన్ని గుర్తించి వాటికి కావాల్సినటువంటి మౌలిక వసతులు కానీ, సిబ్బంది కొరత కానీ, అలాగే వారు చేస్తున్నటువంటి సేవల మీద ప్రజల అభిప్రాయాలు కానీ తప్పకుండా తీసుకుంటాం.